A1గా కేటీఆర్ని పెట్టడం జరిగింది. ఒకసారి మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. అన్ని ప్రధాన పత్రికల్లో ఇది కూడా ఒక వార్త, ఇదే ప్రధాన వార్త. ఇక్కడ చూస్తే ఫార్ములా ఈ రేస్ A1గా కేటీఆర్, A2గా IAS అరవింద్ కుమార్. అవినీతి నిరోధక శాఖ నమోదు చేసే అవకాశం. కేటీఆర్ పై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి. ఏసీబీకి లేఖ రాసిన సిఎస్ శాంతికుమారి. ఫార్ములా ఈ రేస్ నిధుల దుర్వినియోగం కేసులో బీఆర్ఎస్ నేత చుట్టూ బిగిస్తున్న ఉచ్చు. సీఎం రేవంత్తో పాటు పోలీస్ ఉన్నతాధికారుల భేటీ. మాజీ మంత్రి కేటీఆర్ కేసు గురించే చర్చ. మరి కేటీఆర్ అరెస్ట్ అవుతాడా కాడా? తెలంగాణ ప్రజలారా, కేటీఆర్ అరెస్ట్ అవ్వాలని కోరుకుంటున్నారా? ఒకవేళ దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి, పోస్ట్ పెట్టండి. నిజంగానే కేటీఆర్ని అరెస్ట్ చేయాలి అన్న ఉద్దేశమే ఉంటే ఆప్షన్ ఏ ఈ రేస్ కేసులో అరెస్ట్ చేయాలా, ఆప్షన్ బి భూమి వ్యవహారాల్లో అంతకన్నా పెద్ద పెద్ద స్కాములు, కొన్ని కోట్ల స్కాములు చాలా ఉన్నాయి. సో ఏ విషయంలో అరెస్ట్ చేయాలి, కేటీఆర్ అరెస్ట్ అవుతాడన్న నమ్మకం మీకుందా? లేదా ఇంకోటి పెట్టండి, ఈ టైంలో అంటే ఏడాది తర్వాత కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఎవరికి కలిసి వస్తుంది? ఇది కేటీఆర్ అరెస్ట్ అనేది ఎవరికి కలిసి వస్తుంది? ఆప్షన్ ఏ కాంగ్రెస్, ఆప్షన్ బి బీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ బ్రాకెట్స్లో కేటీఆర్, ఆప్షన్ సి బీజేపీ, ఆప్షన్ డి ప్రజలు. ఓకే, సో ఎందుకు చెప్తున్నా అంటే, సో నిజంగానే అరెస్ట్ అవ్వాలి అని అనుకుంటే చాలా పెద్ద పెద్ద ఉన్నాయండి, కొన్ని కోట్లు. అవన్నీ వదిలేసి ఒక పిట్టి కేసు, అంటే ఒక 46-50 కోట్ల రూపాయల పిట్టి కేసుని పట్టుకొని వాదిస్తున్నారు. సో కాళేశ్వరం ఉన్నది, అమయ్ కుమార్ అప్రూవల్గా మారిపోయినాడు. ధరణి అనే దాన్ని పక్కన పెట్టుకొని జీవోలు తెచ్చి ఉట్టినాగులపల్లి ల్యాండ్స్ దగ్గర నుంచి ఎన్నో ల్యాండ్స్ ఉన్నాయి, ఎన్నో భూమి ఎకరాలు ఉన్నాయి, భూమి వ్యవహారాలు ఉన్నాయి. వాటన్నిట్లలో కూడా మరి ఫీనిక్స్ కంపెనీతో సహా చాలామంది వేలు పెట్టినారు. దాని వెనకాల కేటీఆర్ హస్తం కూడా ఉంది అని చెప్పి అప్రూవల్గా మారిపోయినటువంటి అమయ్ కుమార్ వ్యాఖ్యల్ని మరి ఇటు బీజేపీ కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ సీరియస్గా తీసుకోలే. కానీ ఏమి అసలు ఒక బలమే లేని కేసుని తీసుకొచ్చి మరి కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, ఒక 50 కోట్ల కేసులు అరెస్ట్ చేయాలని చెప్పి వీళ్ళు కంకణం కట్టారు. సరే, ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అవుతాడు అనుకుందాం, అరెస్ట్ అవ్వాలనుకుందాం. ఇప్పుడు ఏడాది తర్వాత, అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత వ్యతిరేకత వచ్చిన తర్వాత కేటీఆర్ కనుక అరెస్ట్ అయితే ఎవరికి ప్లస్ అవుతుంది? కేటీఆర్ స్కాములు చేసిండని అందరికీ తెలుసు, కమిషన్లు తీసుకున్నాడు అందరికీ తెలుసు, బీఆర్ఎస్ వాళ్ళు ఎందులో వేలు పెట్టిర్రో, ఏ మంత్రి ఏమేమి చేసిండో అందరికీ తెలుసు. కొత్తగా నేను చెప్పాల్సినటువంటి పని లేదు, ఎందుకంటే మాకన్నా అప్డేటెడ్ వర్షన్తో తెలంగాణ ప్రజలు ఉన్నారు. కానీ నేను ఇక్కడ అడిగేది ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే, బీఆర్ఎస్ వాళ్ళు ప్రజలు కూడా ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు తెలుసా? అరే వాళ్ళు స్కాములు చేస్తే చేసిండ్రు, కమిషన్లు తీసుకుంటే తీసుకున్నారు, సంక్షేమ పథకాలు ఎక్కడ నాగినాయా? వాళ్ళు ఒకవేళ అప్పు చేసిండ్రు, కానీ వాళ్ళు అప్పు చేసింది అభివృద్ధి కనబడుతుంది కదా, అట్లీస్ట్ ఏదైనా కనబడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అప్పు చేసిండ్రు, దేనికి ఖర్చు పెట్టిండ్రా అంటే గప్చుప్, ఏం తెలుస్తలేదు, వాళ్ళు చెప్తలేరు. దేనికి ఖర్చు పెట్టిండ్రా అంటే మాటిమాటికి ఢిల్లీకి హైదరాబాద్ గల్లీకి, మాటిమాటికి ఢిల్లీకి హైదరాబాద్ గల్లీకి తిరగనికే అయిపోయిందా అని చెప్పి మరి ప్రశ్నిస్తూ ఉన్నారు. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడుకున్నారు బడ్జెట్ గురించి. మా బట్టి గారు మరి ఏం చెప్పరు, మా బట్టి గారు కూడా ఏం మాట్లాడతలేరు. సో అంటే మళ్ళీ ఇప్పుడు ఏమంటాడంటే మా సారు, సరే ఇది ఫినిష్ అయినాక నెక్స్ట్ విషయానికి వస్తాను నేను, నెక్స్ట్ మాట్లాడదాము. సో ఇదే కేటీఆర్ అరెస్ట్ని మీ ప్రభుత్వం ఏర్పడిన ఒక 3 నెలల తర్వాత గనక మీరు అరెస్ట్ చేసి ఉంటే డెఫినెట్గా ఈ అరెస్ట్ అనేది రేవంత్ రెడ్డి క్రెడిట్స్లో ఉంటుండే. అంటే అరే రాగానే వీళ్ళని వేసేసిండ్రు, ఒకళ్ళు తీసుకుపోయి అరెస్ట్ చేసిండ్రు అనేది కనుక అప్పుడు ఉండుంటే, ఇదే ఆలోచన అప్పుడు ఉండుంటే, ఈ క్రెడిట్ ఎవరికి వస్తుండే? ఖచ్చితంగా తెలంగాణ 2వ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికే ఈ జేబులో పడుతుండే ఈ క్రెడిట్. కానీ మొత్తము కాంగ్రెస్ పార్టీ యొక్క తీవ్ర వ్యతిరేకత, ఎంత వ్యతిరేకత అంటే సార్, కార్యకర్తలు కూడా వాళ్ళ బాధలు చెప్పుకొని బాధపడుతున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కార్యకర్తలు కూడా వాళ్ళ బాధలు చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో అంత వ్యతిరేకత వచ్చింది. సొంత నాయకులే ఏడుస్తున్నటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీలో వచ్చింది ఏడాది కాలంగా. సో ఇక్కడ విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకత వచ్చింది.
ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు వచ్చింది వ్యతిరేకత? బయట ప్రజలలో వచ్చింది. ఎందుకంటే 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఇస్తాం 6 గ్యారెంటీలు ఇస్తాం అని చెప్పి. సో గ్యారెంటీలకి వారంటీ లేకుండా చేసిండు. ఒక మంత్రి వస్తాడు, శ్రీధర్ బాబు గారు వస్తారు, శ్రీధర్ బాబు వచ్చి అంటాడు మేమెప్పుడు చెప్పినాం 2 ఏళ్ళన్న టైం పడుతుంది అంటాడు. ఇంకో మంత్రి వస్తాడు, ఇంకో మంత్రి వచ్చి 3 నెలలనే అయిపోతుంది అంటాడు. ఇంకో మంత్రి వస్తాడు, అగ్రికల్చర్ మంత్రి వస్తాడు, ఆ మంత్రి వచ్చి ఏమంటాడు నెక్స్ట్ సంక్రాంతి తర్వాత రైతు భరోసా వస్తుంది అంటాడు. మళ్ళీ గిదే శ్రీధర్ బాబు వచ్చి కానే కాదు 2-3 ఏళ్ళ టైం పట్టదా అని శ్రీధర్ బాబు మాట్లాడతాడు. అంటే మీ మంత్రులకు, మీ ముఖ్యమంత్రులకు, మంత్రులకే తెలియదు ఏం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో, ఏ పథకం దేనికి ఇవ్వాలని చెప్పి. సో అట్నుంచి ఎందుకు వస్తున్నావు శ్రావ్య అంటే అక్కడికే వస్తున్నా. సో దీనివల్ల ఒక క్లారిటీ లేకపోవడం వల్ల, ఒక కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల, ప్రజలకు నమ్మకం లేకపోవడం వల్ల చాలా నియోజకవర్గాల్లో పల్లెల్లో ఉన్నటువంటి గల్లీలలో ముసలోళ్ళు అయితేనేమి, ఒంటరి మహిళలు అయితేనేమి, పెన్షన్లు వికలాంగులు అయితేనేమి, అండ్ అట్లాగే రైతు బంధు కోసం ఎదురు చూస్తే మా రైతన్నలు అయితేనేమి, సబ్సిడీల కోసం ఎదురు చూస్తే మా రైతన్నలు అయితేనేమి, రుణమాఫీ కొంతమందికి అయ్యి కొంతమంది కానటువంటి వాళ్ళ మా రుణమాఫీ బాధితులు అయితేనేమి, అకౌంట్లు డిఫాల్ట్లో పడింది ఎప్పుడు పడ్డది? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా మా రైతన్నల అకౌంట్లు డిఫాల్ట్లో పడ్డాయి, బ్లాక్ చేసి పెట్టిండ్రు. సో ఇవన్నీ కూడా ఏమైపోయిందంటే వీళ్ళు మార్కెటింగ్ కూడా సునీల్ కనుగోలు ఎట్లా చేసిండు? 100 రోజులు అన్నాడు. 100 రోజులు అంటే ఏందండి? 3 నెలలు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అని చెప్పి ఇంటింటికి గ్యారెంటీ కార్డు ఇస్తే, ముఖ్యంగా మా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అని చెప్తే 46 జీవోని రద్దు చేస్తామని ఇదే శ్రీధర్ బాబు గాంధీ భవన్ సాక్షిగా పిలుచుకొని రద్దు చేస్తామని చెప్పి మాట ఇచ్చి తప్పిన శ్రీధర్ బాబుని చూసి, అండ్ అట్లాగే 29 జీవోని తీసుకొచ్చి, ఈడబ్ల్యూఎస్ని తీసుకొచ్చి ఫీజు రియంబర్స్మెంట్లు ప్రైవేట్ యూనివర్సిటీస్కి కానీ ప్రైవేట్ కాలేజెస్కి కానీ ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్లు కూడా రాలేదు. తల్లిదండ్రులు ఏడుస్తున్నారు బయట. బీటెక్ చదివిన వాళ్ళు, నా పిల్లలు బీటెక్ చదివినారు, ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, మేము కట్టలేని పరిస్థితిలో ఉన్నాము, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోతే నా పిల్లలకి సర్టిఫికెట్లు ఇస్తలేరు. మల్లారెడ్డి కాలేజ్ దగ్గర నుంచి పుల్లారెడ్డి కాలేజ్ వరకు ఎన్ని కాలేజీలు ఉంటే అన్ని కాలేజీలు బాయ్కాట్ చేసినాయి. సర్టిఫికెట్లు మా పిల్లలు ఇంటర్వ్యూలోకి పోదామన్నా, ఎంటెక్ చదువుదామన్నా ప్రైవేట్ కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని లబ్బో దిబ్బో మొత్తుకుంటున్నారు. మొన్న రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ బాధను వ్యక్తం చేసినారు. ఈ రోజున నేను నిన్న మొత్తం చూసినండి, అసెంబ్లీ మొత్తం చూసినా ఏ ఒక్కడన్నా ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడతాడా అని ఎవరు మాట్లాడలే. ఫీజు రియంబర్స్మెంట్ల గురించి ఎవరు కూడా మాట్లాడతలేరు. సో చాలా బాధ అనిపించింది. సో ఇట్లా ప్రతీది కూడా మీ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఏదో మార్పు తెస్తుంది అనుకుంటే మార్పు కాదు కదా, అసలు ఏమి కూడా లేదు, చీపురు పుల్ల కూడా లేదు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి తెలంగాణ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ మొత్తం మారుమోగింది. గడప గడపకి గ్యారెంటీ కార్డ్ అని చెప్పి పంచొచ్చిర్రు. మరి ఇంకా పబ్లిక్ నమ్ముతారా? నమ్మరు. ఇంత వ్యతిరేకత వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది? ఆటోమేటిక్గా మా బీజేపీ వాళ్ళు సైలెంట్ అయిపోయినారు. ఎందుకు సైలెంట్ అయినారు? 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఎందుకు సైలెంట్ అయినారండి? వాళ్ళు ఇంటర్నల్గా అధ్యక్షుడు ఎవరో కొట్టుకుంటున్నారు. వాళ్ళు ఎవడు మాట్లాడు, పొరపాటున ఎవడని వచ్చి మాట్లాడితే ఇంకొకటి తిడతాడు, అదే ఎందుకు పెట్టినవరు అబ్బాయి నాకు చెప్పకుండా ప్రెస్ మీటు. సో ఇట్లా బీజేపీ గ్రాఫ్ అనేది పడిపోయి 3వ స్థానానికి వచ్చింది. అంటే నేను జరిగే వాస్తవాలు చెప్తున్నా. మనకి ఇదంతా మాట్లాడితే కేటీఆర్కి అమ్ముడు పోయినవా అనకండి. అప్పుడేమో బీఆర్ఎస్ని ప్రశ్నిస్తే రేవంత్కు అమ్ముడు పోయినవా అంటారు. అప్పుడేమో రేవంత్ కమ్ముడు పోయినవా అంటారు. ఇప్పుడేమో రేవంత్ రెడ్డి వచ్చి యూట్యూబ్ ట్యూబ్ అని చెప్పి గొట్టాలు పట్టుకొని తిరుగుతారని ఆయన మొత్తుకుంటుండు. అండ్ అట్లనే ఇప్పుడు జరిగే విషయాలు చెప్తా ఉంటే మీరు జీర్ణించుకోలేక మళ్ళా ఆలు లేదు సూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం అన్నాడట వెనకటికి మీలాంటోడు ఒకడు. ఆలు లేదు సూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం. మా కేటీఆర్ అన్న అసలే పీస్నాస్ కా బాప్, పీస్నాస్ అధ్యక్షుడు, పీస్నాస్ సంఘానికి ప్రధాన అధ్యక్షుడు. ఒక పైసా తీయడు, ఒక పైసా పెట్టాడు. ఓకేనా? ఇంకా రావాలనే చూస్తాడు కనుక తీసి ఇగో తీసుకో అమ్మాయి ఇట్లా అని ఇచ్చేది ఉండదు ఆయనకి. అర్థమైందా? సో నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష, మళ్ళీ డీవియేట్ అయిపోతుంది ఇక్కడ టాపిక్. ఇక్కడ ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం తప్ప నాకేం తెలియదు. అది ఎవరైనా బీజేపీ కాంగ్రెసా బీఆర్ఎస్ఆ నేను చూడా. కానీ ఒకటి, ఇప్పుడు ఈ ఒక చిన్న 50 కోట్ల A1గా కేటీఆర్ని పెట్టిరు, A2గా అరవింద్ కుమార్ని పెట్టిరు.
ఓకే, నిజంగానే కేటీఆర్ అరెస్ట్ చేయాలంటే పెద్ద పెద్ద కేసులు చాలా ఉన్నాయి. ఒక చిన్న బుజ్జి కేసులో పెట్టారు. అట్లనే జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేసిండండి? చంద్రబాబు నాయుడు గారిని అసలు సంబంధమే లేని ఒక చిన్న కేసులో ఇరికిచ్చాడు. దాంట్లో బలం లేదు, పాడలేదు, కానీ గవర్నమెంట్ తలుచుకుంటే ముప్పతిప్పలు పెడుతుంది. అంటే ఏ ఎందులోనన్నా అరెస్ట్ చేసే టాక్టిక్స్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది, అంటే మిస్యూజ్ చేస్తారు అధికారాన్ని. కానీ ఏమైంది? ఆ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ ఏకే మేకై కూసుంది. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే ఎవరికి ప్లస్ అయిందిరా నాయన అంటే పాపం చంద్రబాబు నాయుడు గారికే ప్లస్ అయింది. సో వ్యతిరేకత రాకముందు, అంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత రాకముందు మీరు ఒకవేళ గనక కేటీఆర్ని అరెస్ట్ చేసి ఉంటే దిస్ క్రెడిట్ గోస్ టు రేవంత్ రెడ్డి. కానీ ఇంత వ్యతిరేకత వచ్చిన తర్వాత, 6 గ్యారంటీలు ఫెయిల్ అయిన తర్వాత, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, ఒంటరి మహిళా పెన్షన్లు ఇవ్వకుండా, ఇంకా ఇస్తాం 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 అని చెప్పి మీరు అడ్మినిస్ట్రేషన్ వదిలేసి ఎక్కడికక్కడ ట్రాఫిక్ పెరిగిపోయింది, ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవట్లే, ఏం పట్టించుకోవట్లే. ఇటువంటి పరిస్థితిలో ఇంత వ్యతిరేకత మధ్యలో కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఎవరికయ్యా ప్లస్ అంటే అది కేటీఆర్కే ప్లస్. మీరు ఆలోచించండి బాగా, కేటీఆర్కే ప్లస్ అవుతుంది. అది కాంగ్రెస్కి కానీ బీజేపీకి సంబంధమే లేదు. ఎందుకంటే నిజంగానే కేటీఆర్ని అరెస్ట్ చేయాలంటే వాళ్ళు ఎన్నో ఈడీ కేసులు వేయచ్చు, ల్యాండ్స్ మీద కావచ్చు. ఇప్పుడు అమయ్ కుమార్ అప్రూవల్గా మారిపోయాడు. నిజానికైతే నవీన్ మిట్టల్ని కూడా తీసుకొచ్చి బొక్కలు వేయాలి. నవీన్ మిట్టల్ ఏమో బీజేపీలతో కుమ్మక్కై నార్త్ సౌత్ బ్లాక్లో లాబింగ్లో వేసుకుంటున్నాడు. ఈ నిజాలు మాట్లాడితే నిష్ఠూరంగానే ఉంటుంది, మళ్ళీ ఎవడో ఒకరికి డబ్బులు ఇచ్చి మళ్ళీ ఏదో మాట్లాడించాలి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సో ఇప్పుడు మీరు కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఎవరికి ప్లస్ అవుతుంది? కేటీఆర్కే ప్లస్ అవుతుంది, మీకేం ప్లస్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు. మీ మీద అభిమానంతో చెప్తున్నా. పక్కన గతంలో బీఆర్ఎస్ వాళ్ళకి చెప్పిన, ఇప్పుడు మీకు కూడా చెప్తున్నా, పక్కన డప్పు కొట్టే బ్యాచ్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నిజాలు వాస్తవాలను దాస్తారు. కానీ ఎవడైతే నీ తప్పులు ఎత్తి చూపిస్తాడో వాళ్ళే నిజమైన దోస్తులు అనేది గుర్తుపెట్టుకోండి. నిజ జీవితంలో కావచ్చు, మీ పొలిటికల్ జీవితంలో కావచ్చు, ఏదన్నా కావచ్చు. అనవసరంగా లేనిపోని పెంట ఇప్పటికే తెలంగాణ చాలా కోల్పోయిందని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురైనరు. ఇటువంటి సమయంలో మీరు గనక కేటీఆర్ని అరెస్ట్ చేస్తే అది మీకే మైనస్ అవుతుంది రేవంత్ రెడ్డి గారు. మీకు తెలుసు, చాలాసార్లు నేను జన్వాడ ఫామ్ హౌస్కి పోయినా, కేటీఆర్ని కూడా మస్తుసార్లు తిట్టినాం, చాలా విషయాల్లో తిట్టినాం. కేటీఆర్ కూడా మా ఛానల్ మీద ఏమంటారు డిఫర్మేషన్ వేసిండు. ఓకే, చాలా వేసిండు. అన్ని శాటిలైట్స్ మధ్యలో వేరే యూట్యూబర్స్ కూడా వేయలే, కానీ మాకేసిండు. ఏది డ్రగ్స్ విషయంలో కావచ్చు, ఇంకొన్ని విషయాల్లో కావచ్చు. నేను ఏదైనా కుండ బదులు కొట్టినట్టు మాట్లాడతా. కానీ ఇక్కడ కేటీఆర్ అరెస్ట్ అయితే రేవంత్ రెడ్డి నీకే ప్రాబ్లం, రేవంత్ రెడ్డి గారు మీకే ప్రాబ్లము. ఇక్కడ మరింత గ్రాఫ్ పెరుగుతుంది, మరింత క్రెడిట్స్ కేటీఆర్కే వస్తాయి. అంతకుమించి ఏం జరుగుతుంది? ఏం జరగదు. సరే, పొరపాటున మీరు ఏదో చేద్దామని ప్రయత్నించినారు, కానీ డైరెక్ట్గా కేసీఆర్ సోనియా గాంధీకి ఒక కాల్ కొడతాడు. ఆల్రెడీ కొట్టిండ్రు, మీకు తెలుసో తెలియదు, ఆల్రెడీ అక్కడ మాట్లాడుకున్నారు. మొన్న ఢిల్లీ పోయినప్పుడే అన్న అయినాయి. ఓకే, మీరు ఇక్కడ ఏదో చేద్దాం అనుకున్నా మీరు ఏం చేయలేనటువంటి పరిస్థితి. సో ఆచితూచి అడిగేయండి, అనవసరంగా మీరే ఇరుక్కోకండి. రాజకీయ వ్యూహాలు తెలుసుకోండి, మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఇప్పుడు కనుక మీరు కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఇది కేటీఆర్కే ప్లస్ అవుతుంది, బీఆర్ఎస్ గ్రాఫ్ మరింత పెరుగుతుంది. కేటీఆర్ అరెస్ట్ అయితే కేసీఆర్ సైలెంట్గా ఉన్న కేసీఆర్ బయటకు వస్తాడు. అరే నా కొడుకుని పట్టుకపోయినరు అని చెప్పి బహిరంగ సభలు పెడతారు. బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి విధ్వంసం సృష్టిస్తారు. సో ఏ రకంగా చూసినా లా అండ్ ఆర్డర్, అసలే హోంమంత్రి లేడు, 6 పోర్ట్ఫోలియోలు మీ దగ్గర పెట్టుకున్నారు. మీరు విద్యాశాఖ మంత్రి అవుతారా, హోంమంత్రి అవుతారా, మీరు ఏమవుతారు? మీరు ఏ పరిగణలోకి తీసుకుంటారు మీరు ఇవన్నీ? సో నాన్ సెన్స్ అంతా క్రియేట్ అవుతుంది. సో అమాంతం మీ కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుంది. మీ ఫోకస్ ఒకటే, ఇప్పటికే మొత్తం డ్యామేజ్ అయింది కాంగ్రెస్ పార్టీ. ఈ డ్యామేజ్ కంట్రోల్ని ఎట్లా డ్యామేజ్ కంట్రోల్ చేయాలి, ఈ వ్యతిరేకతను